ఇప్పుడు ఓసీలల్లో కూడా చాలా మంది నిరుపేదలు ఉన్నారు. అదేదో కులాధారంగా కాకుండా ఆర్థిక పరంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులను బేస్ చేసుకొని రిజర్వేషన్స్‌ని మనము మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు కదా! ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చింది. పేదలు ఉన్నారని ఇచ్చారు కదా, పేదలు ఉన్నారని ఇచ్చారు. ఇప్పుడు రెడ్డి అని చెప్పి మీరు మాట్లాడారు కదా, అదే రెడ్డి మరి పేద ఆయన అని చెప్పి కింది వర్గాల బిడ్డను మరి పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు కదా. ఇది ఎస్పెషల్లీ కులం అనేది దేశంలో నాటుకపోయింది కాబట్టి కులం నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చారు. ఇది ఏదో ఆర్థిక అసమానతతో రిజర్వేషన్ ఇవ్వలే. ఆర్థిక అసమానతతో రిజర్వేషన్కి సంబంధమే లేదు. ఇప్పుడు ఆర్థిక అసమానత రిజర్వేషన్ అంటే అది వేరే యాంగిల్ చూడాల్సి వస్తుంది. అసలు రిజర్వేషన్లు ఇచ్చింది దేనికి? అస్పృశ్యత ఆధారం కదా రిజర్వేషన్లు ఇచ్చింది. మీరేం చేసిరు? అసలు ఈ రిజర్వేషన్లను అన్ని వర్గాలకు అందాలని చెప్పి ఈ రిజర్వేషన్లు అన్ని వాళ్ళే కొట్టుకొని సావాలని చెప్పి బీజేపీ తీసుకొచ్చింది కదా డ్రామా ఇది. 1% ఉన్న 10% ఎట్లా రిజర్వేషన్లు ఇస్తారు? నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, రిజర్వేషన్లు ఎత్తేద్దాం. రిజర్వేషన్లు మొత్తం ఎత్తేద్దాం. భూమిని జాతీయం చేయమని, పరిశ్రమలు జాతీయం చేయమని, పవర్ జాతీయం చేయమని చెప్పు. ఒక్క విషయం అడుగుతా, మీరు 78 సంవత్సరాలు సంవత్సరం వచ్చని చెప్పి ఆగస్టు 15 కొత్త ఎర్రకోట మీద జెండా ఎరెత్తావు కదా, చెప్పు. డప్పులు కొట్టి డాలర్ సంపాదించండా? ఆదివాసులు అంతరిక్షంలో పోయిరా? చెప్పు. పారిశుద్ధ కార్మికులు పార్లమెంట్కి పోయిరా? చెప్పండి. మీరు లెక్కలది ఈ దేశ పార్లమెంట్లు ఎవరు? ఏ వర్గాల వారు? సాయంత్రం రాకముందుకు మీరే, సాయంత్రం వచ్చినాక మీరే. అన్ని రాజకీయ పార్టీలకు అధ్యక్షులు ఎవరు? చెప్పు. ప్రభుత్వ భూములు ఎవరి దగ్గర ఉన్నాయి? 40 కోట్ల భూములు ఈ దేశంలో. శ్మశానాలు ఉన్నాయా దళితులకు? చెప్పు. కానీ ఇక్కడ వేరే ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు మెరిట్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎప్పుడైతే రిజర్వేషన్స్ వల్ల వాళ్ళ ఉద్యోగ అవకాశాలను, విద్యా అవకాశాలను కోల్పోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ప్రొటెస్ట్లో భాగం అవ్వడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏదైతే రిజర్వేషన్ హటావో ఆందోళనలో వాళ్ళు కూడా భాగం కావాలనుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇదే రిజర్వేషన్స్ వల్ల మాకు మెరిట్ వస్తే కూడా మేము అవకాశాలని కోల్పోయాం, ఇంకెంతకాలం మేము కోల్పోవాలి అని అంటున్నారు. వాళ్ళకు మెరిట్ ద్వారా ఎవరు కూడా అవకాశాలు కోల్పోలే. ఆయనకు మెరిట్ ఉంటే ఆయనే ముందు వస్తాడు కదా. నీకు రిజర్వేషన్ ఎంత ఉంది? కేవలం 15% రిజర్వేషన్. ఓన్లీ ఎస్సీలే మొత్తం రిజర్వేషన్లు ఉన్న అన్ని ఏది మన ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మొత్తం ఎస్సీలే క్యాచప్ చేసుకుంటారా? నువ్వు ఓపెన్లో ఉన్నావు కదా, నీకు ఎందుకు అవకాశం? నీకు సకల సౌకర్యాలు ఉన్నాయి, మరి నువ్వు చదవకపోతే ఎవరు చదవాలి? మాకు సకల సౌకర్యాలు ఉన్నాయా? లేవు కదా. చెప్పు. సకల సౌకర్యాలు ఉన్నాయని నువ్వు కూడా వెనుకబడి అంటున్నావు. నీ మెరిట్ ఏది? మా మెరిట్ కంటే ఎక్కువనా? ఇప్పుడు మాకు ఒక్క అవకాశం ఉంటుంది. ఏముంటుంది? మాకు కేవలము ఎగ్జామ్ రాసినంతవరకు అవకాశం ఉంటుంది. తర్వాత ప్రతి నేర్చుకోవాల్సిందే కదా, మేము నేర్చుకునే కదా మేము పైకి రావాల్సింది. కానీ కొంతమంది ఏం మాట్లాడతారు అంటే 35 మార్కులతో పాస్ అయినోడి ఆ డాక్టర్ తోటి నువ్వు వైద్యం చేయించుకుంటావా అనేటటువంటి కౌంటర్ క్వశ్చన్ వేస్తారు కదా. మరి అట్లాంటి 35 మార్కులు ఆయనకన్నా 35 మార్కులు వచ్చి మాకన్నా 35 మార్కులు వచ్చినాయి. మరి మీరు మేనేజ్మెంట్ కోటా కింద మరి 1000 కోట్లు కొట్టి సీటు కొంటారు. మరి ఆయన దగ్గర ఒకటి చేయించుకోవాలి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కుంటారు. అదే మరి రిజర్వేషన్ అంటే ఇది. ఈయనకు డబ్బులు లేవు, ఈయన చదువుకొని ముందుకు రావాల్సిందే. 35 మార్కులకు 36 మార్కులు. అసలు విషయం తెలుసా? అద్భుతమైన నైపుణ్యం మన దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర నైపుణ్యం ఎక్కడిది? నేను ఒక్క మాట్లాడుతా. 1 ఎకరాన్ని అర్ధ ఎకరం కావచ్చు, మన తల్లి నడుముంచి నాట్లేస్తుంది. వాళ్ళని ఏమని చెప్పు, వాళ్ళ నైపుణ్యం తెలుస్తుంది. చెప్పు. 1000 ఎకరాలు 100 ఎకరాలు మనల్ని నాగలు బట్టి దున్నుతారు. మరి దున్నునికి భూమి ఎందుకు లేదు? నైపుణ్యం ఎందుకు లేదు? వీనికంటే నైపుణ్యం మనకి ఎక్కువ ఉందా? మన మంగళూరు కావచ్చు, సాకలు కావచ్చు, వాళ్ళు ఇంతకుముందుకే ఎంబీబీఎస్ డాక్టర్ చదివిరా? వాళ్ళు మహిళలంతా వాళ్ళు డెలివరీ చేసిరు కదా, వాళ్ళకంటే నైపుణ్యం ఇంక ఎక్కువ. నీ నైపుణ్యం ఏది? నైపుణ్యం ఎవరికి ఉంది దేశంలో? నైపుణ్యము శ్రామిక వర్గాలకు ఉంది కదా నైపుణ్యము. నైపుణ్యం లేని పట్టుకొచ్చి నైపుణ్యం అంటారు. అదొక డ్రామా కదా మీరు రుద్దిందంతా. శ్రామిక వర్గాల కంటే ఎక్కువ నైపుణ్యం ఉందా మీకు? అయితే ఇదే రిజర్వేషన్స్ వల్ల రివర్స్ డిస్క్రిమినేషన్ అనేది వస్తుంది. అంటే అగ్రవర్ణాల మీద కూడా విద్వేషం పెరుగుతుంది రిజర్వేషన్స్ వల్ల. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అగ్రవర్ణాల వాళ్ళు మమ్మల్ని ఎప్పటి నుంచో అణచివేస్తున్నారు అని చెప్పేసి నిమ్న వర్గాల వాళ్ళు కూడా అగ్రవర్ణాల మీద ద్వేషం పెంచుకుంటున్నారు. అదేదో ఈ రిజర్వేషన్ లేకపోతే అందరూ సమానంగా ఉంటారు కదా, సమానత్వమే కావాలి కదా మనకి. అసలు అగ్రవర్ణాల మీద కింది వర్గాల వారు ఎప్పుడు ద్వేషం పెంచుకోవాలి. ఒకవేళ అప్పర్ కమ్యూనిటీ వాళ్ళ మీద కింది వర్గాల వాళ్ళు ద్వేషం పెంచుకుంటే వాళ్ళు ఒక్కరోజు కూడా దేశం ఉండేపోయే వాళ్ళు కాదు. ఎందుకు అంటే నిరంతరము అప్పర్ కమ్యూనిటీ వాళ్ళు కింది వర్గాల వాళ్ళను శారీరకంగా, మానసికంగా ఏ విధంగా వాళ్ళే దోపిడీ చేసుకోరు. దోపిడీకి గురైంది ఎవరు? కింది వర్గాల వాళ్ళు. దోపిడీ చేసింది ఎవరు? వాళ్ళు కదా. చెప్పు. అసలు ఫస్ట్ ఈ దేశం సమానత్వం ఉండాలని కోరుకునే వాళ్ళు వాళ్ళే అయితే మరి కుల వ్యవస్థ ఎందుకు పెట్టిరు? 4 వర్ణాలు ఎందుకు పెట్టిరు? పెట్టింది ఎవరు? వాళ్ళ వీళ్ళ?
వాళ్ళు పెట్టిర్రు సరే, ఇప్పుడు మీరైతే ఈక్వాలిటీ కావాలని అంటారు. మరి మీరు ఈక్వాలిటీ జపం చేస్తున్నప్పుడు అవును మేము మీకు సమానంగానే పోటీ పడతాం, మాకు వద్దు ఇవన్నీ అని అనొచ్చు రిజర్వేషన్స్ని. మీరు అట్లా తిరస్కరించవచ్చు కదా. మేము రిజర్వేషన్లే పూర్తిగా వద్దని చెప్తున్నాం మేము. మాకు రిజర్వేషన్లు వద్దు, మీ దగ్గర ఉన్న సంపద అసలు ఆ సంపద మీది కాదు, సారీ ఆ సంపద మనది, ఈ దేశ ప్రజలది కదా, ఆ సంపద అందరూ సమానంగా పంచుకుందాం అంటున్నాం. అది కావాలి కదా, మరి పంచుతున్నారు. సంపద పంచుకోవడం అంటే ఎట్లా? ఇప్పుడు ఆస్తులు ఉన్న వాళ్ళందరినీ మీరు గుంజుకుంటాం అంటున్నారు. అంటలేము, ప్రభుత్వం జాతీయం చేయమని అడుగుతున్నాము. వాళ్ళకి 1000 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర భూమి ఎందుకు ఉంటుంది? 2% ఉన్న దగ్గరనంట 80% భూమి ఉంటుందంట. ఎవరు సంపాదించుకున్నాడు? పంచుకోండు. అందుకే మన అరగోపాల్ సార్ ఒక పదం రాసిన, ఒక వర్డ్ రాసిన, ఒక ముందు ఆయన ఇప్పుడు వచ్చే బుక్లో ఏమని రాసిండు? ఎస్సీలు, ఆదివాసీలు, బీసీలు అందరూ కలిసి అడిగి పోయారంట చెట్లు కొట్టుకోవడానికి. అక్కడ పోతే ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ ఉండి అరేడే చెట్లు కొట్టుద్దురా బాయ్, ఈ భూములు మాయని అడిగిరట. ఈ భూములు మీకు ఎట్లా వచ్చినాయని వాళ్ళు అడిగిరంట. అంటే మా తాతలు యుద్ధం చేసిరా అని చెప్పిరంట. సరే ఇప్పుడు మేము యుద్ధానికి సిద్ధం ఉన్నారని చెప్పారు వాళ్ళు. మరి యుద్ధం చేయాలి కదా, మీరు పంచుతాం పంచాలి, లేకపోతే యుద్ధం చేయాల్సిందే. భూములు వాళ్ళ దగ్గర ఉంటే ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళకి నచ్చినోని వాళ్ళ ఎకరానికి రూపాయికి ఎకరానికి భూములు దారాదత్తం చేస్తారు. ఆ కంపెనీలు వాళ్ళవి పెట్టుకుంటారు. కంపెనీల కార్మికులు మాత్రం మేము ఉండాలి, మెజార్టీ కార్మికులు మేము ఉండాలి, కానీ ఆఫీసర్లు మాత్రం వాళ్ళు ఉండాలి. ఇది ఎక్కడ న్యాయం చెప్పు?